ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు, ఘనమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసి మరొక దినము మా ఆయుష్కాలమును నీ కృపచేత పొడిగించి నీ ఉదయకాలం సమయంలో నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, నీ స్వరం వినుటకు, ప్రార్థన విజ్ఞాపన చేయడానికి మాకిచ్చిన ఈ ధన్యతకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఇప్పటి వరకు పాట ద్వారా ఆరాధనలో మహిమ పొందుకున్నారు. ఇప్పుడు నీ మాట ద్వారా, వాక్యం ద్వారా మహిమ పొందుకొనండి. పరిశుద్ధాత్మ అభిషేకం దయచేసి మీరు మహిమ పొందండి. పరిశుద్ధాత్మ దేవుడా తండ్రి మాట్లాడుచుండగా మా ప్రభువును ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షతలతో పాటు మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకొని నాయనా మరి తండ్రి మాట్లాడుచున్నప్పుడు వినగలిగే చెవులు, అర్థం చేసుకునే మనస్సు, ఏకీభవించే హృదయం మాకు దయచేయండి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నన్ను నీ దాసుడను అల్పుడను నీ కుమారుడైన యేసుక్రీస్తు సిలువ చాటును మరుగు చేసుకొని నా నోట నీ మాటలుంచి నన్ను వాడుకునండి. నాతో కూడా మీరు మాట్లాడండి. గూగుల్ మీట్లో చేరిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు దర్శించి మీ వాక్ ప్రత్యక్షతలు అనుగ్రహించవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు 8వ నెల 5వ తారీఖు 2026 సంవత్సరము మనకు, అలాగనే ఇస్రాయిల్ దేశంలో 22వ తారీఖు ఆవు నెల 5867వ సంవత్సరము. ఈరోజు మరి తన బిడ్డలైన ఇశ్రాయేలులందరితో కలిసి మరి దేవుని వాక్యంలో ఏకీభవిస్తూ మరి ఏక మనస్సు, ఏక హృదయం కలిగి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఈరోజు ధ్యానం చేయవలసిన అంశము ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 1 నుండి 21 వచనం వరకు. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 1 నుండి 21 వచనాలు. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనక చనిపోయిన వాడెవరిని బట్టి మిమ్మల్ని మీరు కోసుకొనకూడదు, మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమునట్లు నిన్ను ఏర్పరచుకొనాను. నీవు హేయమైనదేదియూ తినకూడదు. మీరు తినదగిన జంతువులు ఏవనగా ఎద్దు, గొర్రెపిల్ల, మేకపిల్ల, దుప్పి, ఎర్ర చిన్న జింక, దుప్పి, కారు మేక, కారు జింక, లేడి, కొండగొర్రె అనునవే. జంతువులలో 2 డెక్కలు గలదై నెమరు వేయు జంతువును తినవచ్చును. నెమరు వేయు వాటిలోనిదే కానీ 2 డెక్కలు గల వాటిలోనిదే కానీ నెమరు వేసి ఒంటి డెక్కల ఒంటెను, ఒంటె, కుందేలు, పొట్టి కుందేలు అను వాటిని తినకూడదు. అవి మీకు హేయములు. మరియు పంది 2 డెక్కలు కలదైనను నెమరు వేయదు గనక అది మీకు హేయము. వాటి మాంసము తినకూడదు. వాటి కళేబరములను ముట్టకూడదు. నీట నివసించు వాటన్నిటిలో మీరు వేటిని తినవచ్చుననగా రెక్కల పొలుసులు గల వాటినన్నిటినీ తినవచ్చును. రెక్కల పొలుసులు లేని దానిని మీరు తినకూడదు, అది మీకు హేయము. పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును. మీరు తినరానివేవనగా పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచు పక్షి, పిల్లిగద్ద, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పికోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైడికంటె, గుడ్లగూబ, హంస, గూడబాతు, తెల్లబందు, చెరువు కాకి, చీకుబాతు, సారస పక్షి, ప్రతి విధమైన సంకుబుడి కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము అనునవి. ఎగురు ప్రతి పురుగు మీకు హేయము, వాటిని తినకూడదు. పవిత్రమైన ప్రతి పక్షిని తినవచ్చును. చచ్చిన దానిని మీరు తినకూడదు. నీ ఇంటనున్న పరదేశికి దాన్ని నీయవచ్చును, వాడు దానిని తినవచ్చును, లేక అన్యునికి దాన్ని అమ్మవచ్చును. ఏలైనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మేకపిల్లను దాని తల్లి పాలుతో వండకూడదు. ఈరోజు 2వ లేఖన భాగము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. చెవియొగ్గి నా యుద్ధకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించి తిని,
నీవెరుగని జనులను నీవు పిలిచెదవో, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. చదవబడిన ద్వితీయోపదేశ కాండము అలాగనే యెషయా గ్రంథము, ఈ 2 గ్రంథాల్లో మనం చదివిన భాగాలు చూస్తే ద్వితీయోపదేశ కాండానికి యెషయా గ్రంథానికి ఏమీ సంబంధం లేనట్టుగా కనపడుతుంది. అక్కడ ఏమి తినవచ్చు ఏమి తినకూడదో రాశాడు. మరి ఇక్కడ మరి చెవియొగ్గి నా దగ్గరికి రండి, మరి నిత్య నిబంధన చేస్తాను, మరి నీవెరగని జనులను నువ్వు పిలిచెదవో అన్నట్టుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్న అంశంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటి అనంటే, పరిశుద్ధ జీవితము, దేవునికి ప్రత్యేకమైన ప్రజలుగా ఉండడము, నిత్య నిబంధన, అలాగే అన్యజనులకు దేవుని పిలుపు. ఈ అంశాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలును పరిశుద్ధ ప్రజలుగా ప్రకటిస్తాడు. మరి ఆమ్ కాదోష్ అని అంటారు. మరి గడిచిన కాలంలో మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళినప్పుడు ఆమ్ ఇస్రాయేల్ అని అన్నారు. అంటే పరిశుద్ధ ఇస్రాయేలు అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ మాటను మరి అక్కడ పరిశుద్ధ ప్రజలుగా దేవుడు చెప్తున్నాడు. అన్యజనులు దుఃఖాచారాలను అనుసరించవద్దని, అంటే వాళ్ళ ఇంట్లో ఎవరన్నా చనిపోతే ఎలాగున గుండు చేసుకుంటారు, కనుబొమ్మలు తీసేసుకుంటారు, ఇలాంటివన్నీ కూడా పాటించవద్దు అంటాడు. తర్వాత పరిశుద్ధమైన ఆహార నియమాలను పాటించాలని ఆజ్ఞాపిస్తాడు. అలాగనే చదవబడిన యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో దేవుడు దావీదుతో చేసిన నిత్య నిబంధనను జ్ఞాపకం చేస్తూ భవిష్యత్తులో అన్యజనులు కూడా దేవుని వైపు వచ్చేదరని ప్రకటిస్తాడు. ఈ 2 లేఖన భాగాల్లో ఇవి మనం చూడగలుగుతాం. మనం ఇప్పుడు కొంచెం లోతుగా వెళ్ళి కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుండి ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి అంశము పరిశుద్ధ ప్రజల పిలుపు. పరిశుద్ధ ప్రజల పిలుపు. ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూసుకుంటే, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు అని అంటాడు. అలాగనే ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము అని అంటాడు. యెహోవాకు బిడ్డలు, అలాగనే ప్రతిష్ఠిత జనము అని అంటారు. ఇంతకుముందు చెప్పాను కదా, ఆమ్ కాదోష్ అని చెప్పి, అంటే దేవుని కొరకు ప్రత్యేకంగా వేరు చేయబడిన ప్రజలు, పరిశుద్ధ ప్రజలు, ప్రతిష్ఠిత ప్రజలు. పరిశుద్ధత అంటే కేవలం పాపాన్ని విడిచిపెట్టడం కాదు, దేవునికి అంకితమైనటువంటి జీవితం, దేవునికి అంకితమైనటువంటి పరిశుద్ధ జీవితం. పాపాన్ని విడిచిపెడితే పరిశుద్ధ జీవితం, ఆ పరిశుద్ధ జీవితము కూడా లోకానికి కాకుండా దేవునికి అంకితం అవ్వాలి. ఈ లోకంలో కొంతమంది ఉంటారు, ఏ పాపాలు చేయకుండా సపరేట్గా ఎక్కడో అడవుల్లోనో కొండల్లోనో ఎక్కడికో వెళ్ళాలని చెప్పి అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటారు. అది పరిశుద్ధమైన జీవితం కాదు. పరిశుద్ధత ఎప్పుడు కూడా దేవునికి అంకితం అవ్వాలి. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు గనక. మరి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలనై ఉన్నారు అని అంటున్నాడు. మనము ఏర్పరచబడిన ప్రజలం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవునికి సొత్తైన ప్రజలు. దేవుడు మనల్ని సపరేట్గా చేసుకున్నాడు కాబట్టి మనం దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాల్సిన వారమై ఉన్నాం. అలాగనే పౌలు ఎఫెసీయులకు రాస్తూ మొదటి అధ్యాయము 4, 5, 6 వచనాల్లో మనం చూస్తే పరిశుద్ధులుగా ఉండటకు ఎన్నుకోబడ్డారు అని చెబుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4, 5, 6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. కాబట్టి మనం చూస్తే పరిశుద్ధులుగా ఉండటకు క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. సో మొదటిది పరిశుద్ధ ప్రజల పిలుపు. రెండవది
పరిశుద్ధత ప్రతి జీవన విధానంలో ఉండాలి. మనిషి రకరకాలుగా జీవిస్తూ ఉంటాడు. అయితే పరిశుద్ధత అనేది ఒక్క అంశములోనో, ఒక్క పద్ధతిలోనో, ఒక్క విధానంలోనో, ఒక్క సందర్భంలోనో ఉండడం కాదు. పరిశుద్ధత ప్రతి జీవన విధానంలో ఉండాలి. ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయము 3 నుండి 21 వచనాల వరకు మనం చూస్తే పరిశుద్ధమైనవి అలాగనే అపరిశుద్ధమైన ఆహార నియమాలు ఇవ్వబడ్డాయి. పవిత్రమైనవి మరియు అపవిత్రమైన ఆహార నియమాలు ఇవ్వబడ్డాయి. ఏవి పరిశుద్ధమో ఏవి తినాలో, ఏవి అపరిశుద్ధమో అపవిత్రమైనవి ఏవి తినకూడదో దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. అయితే కాశ్రుత్ అంటే నియమాలు అని అంటారు. ఇక్కడ మనం చూస్తే ఈ భూమి మీద ఈ లోకంలో ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత, సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఆహార నియమాల పట్ల ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ తీసుకోకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, పొద్దున్న ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, రాత్రి ఏం తినాలి, ఇలాంటి వాటికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మంచిదే, ఆరోగ్య విషయాల్లో నియమాలు పాటించడం అనేది మంచిదే. కానీ ఆరోగ్య నియమాల కంటే పరిశుద్ధ నియమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. అది తోరా ధర్మశాస్త్రం మనకు తెలియచేస్తుంది. పరిశుద్ధమైన ఆహార నియమాలు మన వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అది చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి భోజనము కూడా దేవుని స్మరణగా ఉండాలి. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. సో నేను భోజనం చేస్తున్నా కూడా పరిశుద్ధ భోజనం చెయ్యాలి, పవిత్రమైన భోజనం చెయ్యాలి. నా భోజనములో కూడా అపవిత్రత ఉండకూడదు. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి అని అంటున్నాడు. దేవుని మహిమ ఏంటి? పరిశుద్ధత. సో మనం భోజనము చేసినా పానము చేసినా కూడా ఆ పరిశుద్ధత అందులో కనపడాలి. సో రెండు విషయాలు చెప్తున్నాడు. పరిశుద్ధ ప్రజల పిలుపు, పరిశుద్ధత ప్రతి జీవన విధానంలో ఉండాలి. మూడవది నిత్య నిబంధన గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వచనంలో, దావీదుకు చేసిన నిత్య నిబంధనను మీతో స్థిరపరచుదునో అని అంటున్నాడు. మరి యూదుల దృక్కోణంలో మనం చూస్తే ఇది 2వ సమూయేలు 7వ అధ్యాయము 16వ వచనంలో దావీదుకి ఇచ్చిన రాజ్య వాగ్దానాన్ని గుర్తు చేస్తా ఉంది. 2వ సమూయేలు 7వ అధ్యాయం 16వ వచనంలో, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. క్రొత్త నిబంధనలో మనం చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయము 32, 33 వచనాలు. లూకా సువార్త 1వ అధ్యాయము 32, 33 వచనాలు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చను. దావీదు సింహాసనము ఆయనకిచ్చను. 33వ వచనం, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును అని అంటే మనం ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నాం కదా, నిత్య నిబంధన. కాబట్టి మరి పౌలు కూడా మాటను స్పష్టం చేస్తా ఉన్నాడు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 34వ వచనంలో, మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవని చెప్పాను. దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములు, వాగ్దానము అని అంటున్నాడు. కాబట్టి దేవుడు నిత్యుడు ఉండేవాడు. దేవుడు చేసే నిబంధన నిత్యమైన నిబంధన. అందులో ఏ మార్పు కూడా ఉండదు. ఎందుకనంటే మన దేవుడు మార్పు లేనివాడు. 3 విషయాలు చూసుకున్నాం. ప్రజల పరిశుద్ధ పిలుపు, పరిశుద్ధత ప్రతి జీవన విధానంలో ఉండాలని. 3వది నిత్య నిబంధన. 4వది అన్యజనులకు పిలుపు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 5వ వచనంలో, నీ వెరుగని జనులను నీవు పిలిచెదవు అని అంటున్నాడు. నీ వెరుగని జనులను నీవు పిలిచెదవు. చివరిలో అంటాడు, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరుగెత్తి వచ్చెదరు అని అంటున్నాడు. అంత్య దినాల్లో
అన్యజనులు మరి ఇశ్రాయేలు దేవుని తెలుసుకోవడానికి పరుగెత్తుకొని వస్తారు. ఇది ఇశ్రాయేల్ ద్వారా ప్రపంచానికి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. అబ్రహాము వాగ్దానంలో నుండి వచ్చిన ఆశీర్వాదము ప్రజలందరికీ, అన్యజనులకి అందే విషయం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 34-35 వచనంలో, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 34-35 వచనాల్లో, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించాను. దేవుడు పక్షపాతి కాదు. కొంతమంది బైబిల్ చదువుతున్నప్పుడు ఆత్మ లేనివారు, ఆత్మ నింపుదల లేనివారు, మారు మనసు బాప్తిజం అనుభవం లేనివారు వాక్యం చదువుతున్నప్పుడు, ఇదిగో మీ దేవుడు కేవలం ఇశ్రాయేల్ వరకే, నశించిన గొర్రెల దగ్గరికి అని అన్నాడు, మరి మిగతా వాళ్ళకి అక్కర్లేదు దేవుడు అన్నట్టుగా వాదిస్తూ ఉన్నారు. వాక్యం పూర్తిగా తెలియక, ఆత్మచేత నింపబడక, ఆత్మ నడిపింపులో లేని వారికి అవన్నీ కూడా అలా కనపడతాయి. కానీ దేవుడు పక్షపాతి కాడని, మరి అన్యజనులకు కూడా ఆయన దేవుడని, ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకోను అని ఆయన అంగీకరిస్తానని వాగ్దానం దేవుని వాక్యంలో ఉంది. మరి అన్యజనులకు కూడా దేవుడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-19 వచనాలు చదువుకుంటే, ఇక్కడ కూడా మరి 16వ వచనంలో మనం చూస్తే, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరము చేసి దేవునితో సమాధానపరచవల్లని ఇలాగు చేసెను గనక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. తన సిలువ మరణము వలన ద్వేషమును సంహరించి అందరికీ సమాధాన కారకుడుగా యేసు ప్రభు వారు ఉన్నారు. 4 విషయాలు మనం చూసుకున్నాం. మరి 19వ వచనంలో కూడా మనం ఇక్కడ చూసుకుంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. మనము పరజనులము, పరదేశులం, మనం ఇశ్రాయేల్ కాం. కానీ దేవుడు సిలువ మరణము, ప్రభు సిలువ మరణము ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడు? పరజనులుగా ఉంచకుండా, పరదేశులుగా ఉంచకుండా, పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారుగా దేవుడు మనల్ని చేశాడు. కాబట్టి అన్యజనులకి ఆ పిలుపుకు లోబడి ఆయన బిడ్డలముగా మనము చేయబడుట కేవలము ఆయన కృప. సువార్త విన్నాము, సువార్తకు లోబడ్డాము, ఆయన కృప చేత దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. 5వది వినడము ద్వారా జీవం. యెషయా గ్రంథము మనం చదువుకున్న 55వ అధ్యాయం 3వ వచనంలో, చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను ఎట్లా బ్రతుకుతాను అనంటే, నేను వింటే బ్రతుకుతాను. నేను ఎలా వినాలి? చెవి యొగ్గి వినాలి. వినుట, బ్రతుకుట, ఆ మధ్యలో ఏముంటుందనంటే, వినిన దాని ప్రకారం నేను జీవించాలి. మరలా ప్రతిరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది, క్షమా ఇశ్రాయేలు అంటే, ఓ ఇశ్రాయేలు వినుము. వినడము అంటే కేవలం శబ్దం వినడం కాదు, విధేయతతో స్పందించటం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, మరి వాక్యాన్ని ఆచరించేవారై గైకొనేవారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నేను ఎట్లా బ్రతుకుతానో అనంటే, చెవియొగ్గి విని ఆ వినిన దాన్ని ప్రకారము నడుచుకోవాలి. అది దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. మరికొన్ని లేఖన భాగాలు మీకు చెప్తాను, మీరు రాసుకోనండి, తర్వాత మీరు చదవచ్చు వాటిని. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. మీ శరీరము పరిశుద్ధాత్మ ఆలయము అంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో నిత్య నిబంధన రక్తం గురించి మాట్లాడతాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో ప్రతి జనాంగము నుండి విమోచించబడిన ప్రజలు మనకి కనపడతారు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో తన స్వకీయ ప్రజలను పరిశుద్ధపరచుకున్నట గురించి మనం అక్కడ చూస్తాం. ఆయన ప్రజల్ని ఆయన పరిశుద్ధపరచుకుంటాడు. ఇవి కొన్ని ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి లేఖన భాగాలు.
ముఖ్యంగా ఈరోజు మనం చూసుకుంటే దేవుని ప్రజలు పరిశుద్ధమైన జీవితము జీవించాలి. పరిశుద్ధ జీవితంలోని ప్రతి విధానం అంశంలో కనిపించాలి. దేవుడు తన నిత్య నిబంధనను మర్చిపోడు. అన్ని జనులు కూడా దేవుని రక్షణ ప్రణాళికలో భాగమే. దేవుని వాక్యాన్ని వినడం అంటే దానికి విధేయత చూపించటం. ఇప్పుడు మెస్సియాను అంగీకరించినటువంటి యూదుల ప్రకారం మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయంలోని పరిశుద్ధమైన జీవితము దేవునికి ప్రత్యేకమైన ప్రజలుగా ఉన్నారు అన్న గుర్తింపు. నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను అనంటే నేను దేవునికి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని. ప్రజలు నన్ను చూసి ఈయనేంటి ఇలాగున్నాడు అని నా దేవుని వైపు చూస్తారు. యెషయా గ్రంథం 50 అధ్యాయం 3 నుండి 5 వచనాల్లో కూడా నిత్య నిబంధన మెస్సియా ద్వారా దావీదు వాగ్దానాల నెరవేర్పును సూచిస్తుంది. దావీదు వాగ్దానం ఎక్కడ నెరవేర్చబడింది, ఎవరిలో నెరవేర్చబడింది అనంటే యేసు ప్రభువులో నెరవేర్చబడింది. అయితే ఈ నిబంధన ఇశ్రాయేలులతో ప్రారంభమై తర్వాత అన్యజనులకు కూడా విస్తరిస్తూ ఉంది. ఇప్పటికీ కూడా విస్తరిస్తూ ఉంది. యేసు ప్రభు రెండవసారి లోకానికి వచ్చేంత వరకు అది విస్తరిస్తూనే ఉంటుంది. కాబట్టి పరిశుద్ధత, నిబంధన జీవితము మరియు దేవుని పిలుపు, ఇవి రెండు పాత మరియు కొత్త నిబంధనలకు ఒకే రక్షణ ప్రణాళికను చూపిస్తూ ఉన్నాయి. ఒకే రక్షణ ప్రణాళికను చూపిస్తూ ఉన్నాయి. అక్కడ పరిశుద్ధమైనటువంటి జీవిత విధానము, ఇక్కడ యెషయా గ్రంథములో దేవుడు ఏం చెప్తున్నాడనంటే అన్యజనులు కూడా పరిశుద్ధతలోనికి వస్తారు. ఆ పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధన చేస్తారు. ముగింపుగా ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మనం చదువుకున్న లేఖన భాగాల్లో దేవుడిస్తున్నటువంటి పిలుపు ఏంటి అనంటే తన ప్రజలు పరిశుద్ధులుగా జీవించాలి. తన నిత్య నిబంధనను వాళ్ళు పాటించాలి, దాన్ని కాపాడుకోవాలి. ఆ రక్షణ ఆశీర్వాదాన్ని సమస్త జనులకు విస్తరిస్తాడు గనక అందులో మనము కూడా భాగస్థులమై ఉండాలి. రక్షణ పొందుకున్న నేను అన్యజనులకి ఆ రక్షణ సువార్తను ప్రకటించేవారుగా నేను ఉండాలి, నీవు ఉండాలి. కాబట్టి పరిశుద్ధ జీవితము నిబంధనకు గుర్తు, వాక్యానికి గుర్తు. వాక్యము పరిశుద్ధమైన వాక్యము. ఆ వాక్య ప్రకారముగా మనం జీవిస్తూ ఉన్నాము అనంటే అది పరిశుద్ధ జీవితానికి, నా పరిశుద్ధుడు నీ పరిశుద్ధుడు అయిన దేవునికి మహిమ తీసుకొని వస్తుంది. నూతన నిబంధనలో కూడా అదే పిలుపు క్రీస్తులో నెరవేర్చబడుట, నిత్య నిబంధన, నిత్య సింహాసనము, యుగ యుగాలు. కాబట్టి అటు ఇశ్రాయేలీలు యోధులు కానీ, ఇటు అన్యజనులు కానీ, అన్యజనుల్లో నుండి రక్షించబడిన మనము కానీ ఇద్దరూ కూడా కలిసి దేవుని పరిశుద్ధ ప్రజలుగా జీవించమని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి పిలుపు ఏమిటి అనంటే నీ ప్రతి జీవన విధానములో పరిశుద్ధత ఉండాలి. అన్యజనులకి పిలుపు ఏమిటి అనంటే నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితంలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు నేను ఆ పరిశుద్ధ జనములో ఒకనిగా ఉండి ఆ నిత్య నిబంధనను నెరవేర్చేవాడిగా ఉంటే నా ద్వారా, నీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ప్రజలు నిజ దేవుణ్ణి, పరిశుద్ధ దేవుణ్ణి చూడగలుగుతారు. ఆ పరిశుద్ధ దేవుని దగ్గరికి పరుగెత్తుకొని రాగలుగుతారు. ఆ కృప దేవుడు మనకును అన్యజనులకును దయచేయునుగాక. ఆమెన్.